సమాజంలో ఉన్న అసమానతలు రుగ్మతలు రూపుమాపుతూ సమాజ ఉద్ధరణకు పాల్పడుతున్న జర్నలిస్టులకు కంటికి రెప్పలా కాపాడుకుంటారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ సర్కిల్ జర్నలిస్టులు జేఏసీ ఆధ్వర్యంలో చైర్మన్ విఎన్ రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మాట ముచ్చట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. సమాజంలో మార్పునకు మీ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ బ్రతుకులు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టులు గత కొంతకాలంగా నివాస స్థలాలు కేటాయించాలని తమను కోరుతున్నారని తెలిపారు. జర్నలిస్టుల నివాస స్థలాల కోసం తమ వంతు ప్రయత్నంగా జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అలాగే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టారని అన్నారు. 2-3 రోజుల్లో జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డితో తేనేటి విందు కార్యక్రమం ఏర్పాటు చేసుకుని సమస్యలు ఆమె దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేసుకుందామని జర్నలిస్టులకు సుధీర్ రెడ్డి సూచించారు. నిజంగా 2 కత్తులు ఒక వరలో ఉండవంటారు. అలాంటిది ఇంతమంది కత్తులు ఒక దగ్గరికి చేరారు. అయితే ఆ కత్తులు ఒక దగ్గర ఇమిడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా సాధించుకోవాలి అనుకుంటే మనం ఒక్కొక్కరిగా విడివిడిగా వెళ్తే ఏది సాధ్యం కాదు. అందరూ కలిసి యునైట్ గా ఉండి ఏదైనా సాధించుకోవడానికి వీలవుతుంది. దానికి మేము చక్కగా ఇంత మంచి కార్యక్రమాన్ని మీ లైఫ్ స్టైల్ అయితేనేమి, మీకున్న కష్ట నష్టాలేమి అవన్నీ వారితో పంచుకోవడానికి, వారి ద్వారా ఏదైనా మీకు లాభం పొందడానికి ఈ కార్యక్రమం బాగా ఉపకరిస్తుందని నేను ఆశిస్తున్నాను. అయితే ప్రధాన పత్రికలు, ప్రధాన మాధ్యమాలు వారికి సంబంధించిన వారికి కూడా కష్ట నష్టాలు ఉండొచ్చు. కానీ వారి మేనేజ్మెంట్ కొంత వారికి సంబంధించి వాళ్ళ కష్టాలను నష్టాలను తీర్చే పరిస్థితి ఉంటుంది. దానికి ఆర్థికంగా వారు పరిపుష్టంగా ఉండగలుగుతారు. అలాగే రాజకీయ పార్టీలతో కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వంతో కానీ వారికి సత్సంబంధాలు ఉంటాయి కనుక వారు వారి కష్టాలను నెరవేర్చడానికి వారికి ఎంతో కొంత సహాయం చేయడానికి వీలవుతుంది. అయితే ఎన్నో సంవత్సరాలుగా ఈ పత్రిక మీడియా